హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. కొత్తిమీర పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఇది 1 మంత్ వరకు నిల్వ ఉంటుందండి. దీనికి ముందుగా కావాల్సిన పదార్థాలు ఇలాగే 1 సంవత్సరం నిల్వ ఉండాలి అనే పచ్చడిని మా అమ్మగారిని అడిగి తెలుసుకుంటే మా అమ్మగారు చాలా బాగా పడతారండి. ఇప్పుడు ఇది కూడా మా అమ్మగారు చెప్పినట్లే చేశాను. ముందుగా మనం పచ్చిమిరపకాయలు 1 కేజీ తీసుకోవాలి, కట్టన్నర కొత్తిమీర తీసుకోవాలి, పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని చింతపండుని వేడి నీళ్ళలో ఉంచేయాలండి. అప్పుడు పచ్చడి అనేది నిలవగా ఉంటుంది. అలాగే తగినంత ఆయిల్ తీసుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయ, జీలకర్ర, మన బెల్లం అండి. చిట్టి బెల్లం కుందులు చూసారు కదండి, ఎంత బాగున్నాయో, నాకు బాగా నచ్చినాయి. మా ఇంట్లో ఉంటాయి, మా అమ్మగారి దగ్గర, వాళ్ళకి ఎక్కడో మరి నాకు తెలియదు, కానీ వీళ్ళు దేవుడి దగ్గర పెట్టుకుంటారు. అవి వేస్ట్గా పడేసుకోకుండా ఇలా చట్నీలు పచ్చళ్ళు చేసుకున్నప్పుడు వేసుకుంటారు. చాలా క్యూట్గా ఉంది. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. మీకు ఎవరికైనా ఇలాంటివి దొరికితే కొనుక్కోండి. చక్కగా దేవుడికి పెట్టుకోవడానికి ప్రసాదంగా కూడా బాగుంటుంది. చాలా చాలా అంటే చాలా నచ్చినాయి అండి నాకైతే. మీకు ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. అంతే అండి, చిట్టి బెల్లం కుందులు ఇవి ఒక 6 దాకా తీసుకున్నాము. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టేసుకుని మనం తగినంత ఆయిల్ వేసేసుకుని పచ్చిమిర్చి మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలండి. దోరగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయినాక, పచ్చిమిర్చి ఫ్రై అయిపోయింది అనుకున్నాక మనం మళ్ళీ ఇదన్నీ తీసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలండి. అలాగే మన కొత్తిమీరని కూడా వేసుకోవాలండి. కొత్తిమీరలో వాటర్ అనేది లేకుండా వేసుకోండి. కొత్తిమీర వేపేటప్పుడు కనీసం ఒక్క వాటర్ డ్రాప్ కూడా ఉండకూడదు. అంత పర్ఫెక్ట్గా అంత డీప్గా వేపేసేయాలండి. కొత్తిమీర అంతా బాగా వేగిపోవాలి. అప్పుడు ఈ పచ్చడి అనేది నిల్వ ఉంటుందండి. కొంచెం రోజులు ఇది ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే 1 మంత్ దాకా ఉంటుంది, లేకపోతే 1 వీక్ దాకా. బయట అయినా పోదండి. మనం ఇడ్లీకే కాదు, మళ్ళీ దోసకే కాదు, ఉతప్పానికే కాదు, ఇంకా అన్నంలోకి మరీ ముఖ్యంగా రైస్లోకి మనం గానుగ నూనె అయినా వేసుకోవచ్చు, లేకపోతే నెయ్యి అయినా వేసుకుని తింటే చాలా 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 టేస్టీగా ఉంటుందండి. మొత్తం అన్నం అంతా ఈ కొత్తిమీర పచ్చడితో తినేచ్చు, అంత టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారి నేను చెప్పినట్టుగా చేసుకోండి. అన్నీ వేగిపోయినాక, కొత్తిమీర కూడా వేగిపోయినాక తీసేసుకొని మన చింతపండు, కొత్తిమీర ఇవన్నీ బాగా చల్లారి పెట్టేసుకోవాలండి. డైరెక్ట్గా మిక్సీ పట్టేసేయకండి. నేను ఇలా కాళ్ళ వేసుకున్న సరిపోద్ది. మీరు ఏం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోక్కర్లేదు. చివర్లా ఈజీగా అవ్వడానికి చెప్తున్నాను. ఎందుకంటే ఇది పచ్చడి కదండి, బాగానే నలిగిపోద్ది మిక్సీలో, మరి దగ్గరగా అయిపోతుంది కదా. అందుకని మీరేమీ చిన్న చిన్న ముక్కలేమీ అవసరం లేదు. చిన్న వేరు లాంటివి తీసుకుంటే సరిపోద్దండి. తీసుకుని దాన్ని బాగా వాష్ చేసుకుంటే, అలా అయితేనే వాష్ చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. దాని అంతా ఫ్రై చేసేసుకోండి. ఇవన్నీ ముందుగా పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి బాగా ఫోర్స్గా మన జీలకర్ర, వెల్లుల్లిపాయ కూడా వేసేసుకొని బాగా ఫోర్స్గా గ్రైండ్ ఆడేసుకొని, ఆ తర్వాత మన చింతపండు గుజ్జు, చింతపండులో మనం ఏం చేయాలంటే బెల్లం ఉంది కదండి, నలగదు కదా, మనం ఇలా చల్లారిలోగా ఈ బెల్లం కుందలన్నీ తీసుకువెళ్ళి చింతపండులో వాటర్లో నానబెట్టేసుకోవాలండి. ఇది కొంచెం ఫోర్స్గా నలిగిన తర్వాత చింతపండు గుజ్జు, బెల్లం కలిపిన వాటర్ అంతా పోసుకుని బాగా ఫైన్ పేస్ట్ లాగా ఆడేసుకోండి. ఫైన్ పేస్ట్ లాగా ఆడేసుకుంటే ఎంతో రుచికరమైన మన కొత్తిమీర పచ్చడి అనేది రెడీ అయిపోద్దండి. దీన్ని తీసి మనం సర్వ్ చేసుకోవచ్చండి. అన్నిట్లోకి చెప్పాను కదండి, వర్కౌట్ అవుతుంది మనకి. అలాగే దీన్ని మనం నిల్వ చేసుకోవడానికి ఒక కంటైనర్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఎప్పుడైనా కావాలంటే మనం చెక్కమని పోపు వేసుకొని కూడా వెంటనే తయారు చేసుకోవచ్చు. పోపు వేసుకొని వెంటనే దాన్ని సర్వ్ చేసుకోవచ్చండి. పోపు వేసుకుంటే ఆ నిమిషంలో చాలా వేడిగా తినడానికి చాలా రుచిగా ఉంటుందండి. కంపల్సరీ ఏంటి ఇలాంటి వంటలు చెప్తుంది, ఇలాంటివి చేస్తుంది అనుకోకండి. ఇలాంటివి ఒకప్పుడు మా పూర్వం చేసేవారు, ఇప్పుడు ఇదంతా పోయిందండి. ఫాస్ట్ టెక్నాలజీలు ఇలాంటి వంటలు మీకు నచ్చకపోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే కంపల్సరీ నచ్చుతుందండి. నచ్చితే ఒకసారి కనుక నచ్చిందని కామెంట్ కంపల్సరీ చేయండి. ఎంతవరకు రీచ్ అవుతుందని నాకు తెలవాలి కదండి. ట్రై చేసి ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.